హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ముందుగా మన విఐపిఐఎస్ అకాడమీ టీం తరపు నుంచి మీ అందరికీ కూడా ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ అండి, మన విఐపిఐఎస్ అకాడమీ కంప్లీట్ టీమ్ ఇది. సో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు మనందరికీ కూడా ఏపీపీఎస్సికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డిసప్పాయింటెడ్. అంటే మనకి ఈవెన్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా స్పెసిఫిక్గా మనకి ఏది మెన్షన్ చేయలేదు. ఈవెన్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. బికాస్ ఒక జాబ్ క్యాలెండర్ అంటే ప్రాపర్గా విత్ డేట్స్, ఎన్ని నోటిఫికేషన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి టెంటేటివ్గా ఇస్తే కొద్దిగా క్లారిటీ ఉండేది. లైక్ యూపీఎస్సీ కానివ్వండి, ఐబీపీఎస్ కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, అలాంటిది ఇస్తే ఇంకా కొద్దిగా స్టూడెంట్స్కి మోటివేషన్గా ఉండేది. బట్ ఇట్స్ ఓకే. వీళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మనం ఏం ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుందో ఒకసారి చూద్దాము. సో మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రూప్ 2 సర్వీసెస్ ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ అండి. మనకి 11/20/23 ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్స్ యాక్చువల్లీ జూలైలో జరగాలి, జూలై 2024లో. బట్ అది అలా పోస్ట్పోన్ అవ్వకుంటూ మనకి February 23, 2025కి వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే గ్రూప్ 2 పరంగా లేదు. ఎందుకంటే ఇది ఇచ్చింది ఏంటి, మనకి ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనమాట. మనకి ఏం చెప్పారండి, ఒక ప్యానల్ ఇయర్ ప్రకారంగా ఆగస్టు 31 లోపు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయో వాళ్ళు అప్డేట్ చేస్తామన్నారు. కాబట్టి మనకి ఈ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్లో ఎక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ యొక్క టెంటేటివ్ పోస్టుల గురించి కూడా మనకి టెంటేటివ్ డేట్స్ కానీ లేకపోతే అప్రాక్సిమేట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు, రైట్? సో గ్రూప్ 2 పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏముందండి, మనకి మేలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగనుంది. ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి 12/20/23 అని ఇచ్చిన నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ కూడా 1:100 కోసం ఫైట్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనకు తెలీదు. ఒకవేళ 1:100 వస్తే ఇంకా కొంతమంది మనకి మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇది మే 2025 మనకి జరగనుంది. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ 89 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మీ చేతిలో ఉంది ఏంటండి, ఈ మిగతావన్నీ కూడా చూసుకుంటే మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఇవి కొద్దిగా ఎక్కువ నెంబర్ కనిపిస్తున్నాయి. మిగతా అన్ని కూడా చిన్న నెంబర్ ఆఫ్ పోస్టులు కనిపిస్తున్నాయండి మనకి ఇక్కడ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రాయల్టీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి, అంటే హార్డ్లీ 2 డిజిట్ నెంబర్సే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే సింగిల్ డిజిట్లు చాలా ఉన్నాయి మనకి ఈ నోటిఫికేషన్లు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ యొక్క అప్రాక్సిమేట్ 150 పోస్టుల యొక్క నోటిఫికేషన్ అతి త్వరలో రానుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ స్క్రీనింగ్ కూడా ఏప్రిల్ 2025లో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఇక్కడ మనకున్న ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ ప్రకారంగా ఆ సిలబస్ చదవాలి అనుకుంటే మనకి మినిమం 2 to 3 months ఆఫ్ టైం అనేది కంపల్సరీ కావాల్సింది అనమాట. బికాస్ మనకి 2 పేపర్లు ఉన్నాయి. మార్నింగ్ ఒక పేపర్ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంది. మార్నింగ్ ఒక 120 మార్క్స్ అండ్ అలాగే ఈవినింగ్ ఒక ఆఫ్టర్నూన్ ఒక 120 మార్క్స్ అనమాట. సో ఆల్రెడీ మీకు సిలబస్ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ చూడండి, 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 minutes విచ్ ఇస్ 2 hours అండ్ 120 మార్క్స్. అండ్ మధ్యాహ్నం పేపర్ కూడా మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్, 120 minutes అండ్ 120 మార్క్స్ అనమాట. అండ్ -1/3 అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది, రైట్? సో మీ చేతిలో గ్రూప్ 1 సర్వీసెస్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది స్టూడెంట్ ఫేస్లో, అరే న్యూ ఇయర్ వచ్చింది, ఇవాళ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఆ ఇయర్ అంతా అలా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అయిపోయింది అనుకోండి, అరే Feb 1 నుంచి నేను కంపల్సరీ స్టార్ట్ చేస్తా అంటారు. అలా ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అలా మీకు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మీరే హార్ట్ఫుల్గా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు మోర్ దెన్ 2 years ఎవరైతే ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నారో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో మీకే తెలుసు. మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం అనమాట. ఓకేనా? అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఉండొచ్చు. బట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఎంత సీరియస్గా ప్రిపేర్ అయితే జాబ్ మీకు అంత త్వరగా వస్తుంది. అండ్ దీని మీద మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా కానీ వేస్ట్ అండి. బికాస్ మీరు పోస్టులు చూసుకున్నట్లయితే తక్కువ ఉంటాయి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి, బట్ కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇంకా ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే మనకి జాబ్లు వస్తున్నాయి. కాబట్టి
సో లైక్ వాళ్ళ నుంచి మీరు అంటే ఎవరైతే ర్యాంక్స్ వస్తున్నాయో సీరియస్ ఆస్పిరెంట్స్కి, వాళ్ళ నుంచి మీరేం నేర్చుకోవాలి అంటే కన్సిస్టెన్సీ ఒకటి నేర్చుకోవాలి. అండ్ వాళ్ళు ఎలాగా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా రివిజన్ చేస్తున్నారు, ఎలాగా టెస్ట్ సిరీస్ రాసిన వాటి అనలైజ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి ప్రాపర్గా మెంటర్షిప్ ఎలా లభిస్తుంది, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ లేకోకుండా కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ నుంచి మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి సీరియస్. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే అని చెప్పుకోవచ్చు అండి. మనకి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. అంతేగాని ఏదో నోటిఫికేషన్ వచ్చింది, టైం పాస్ చేద్దాము, ఏదో అప్లై చేద్దాము, లేదా జాబ్ చేసుకుంటూ సరదాగా రాద్దాం అనుకుంటే అది సరదాగా వెళ్ళిపోద్దండి. మీరే ఆ, అంటే గమనించుకుంటే బెటర్ ఇది. సరదాగా రాసేదానికైతే అప్లై చేసి కూడా వేస్ట్, ఎందుకంటే అప్లికేషన్ యొక్క మనీ కూడా వేస్ట్ చేసినట్టే మీరు. అండ్ ఇక్కడ మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతుంది. దాని బదులు మీరు చేసే జాబ్ మీద మీరు స్టిక్ అయ్యి దాని నుంచి ఇంకేదన్నా ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. బికాజ్ వెన్ యూఆర్ నాట్ సీరియస్, మనం వీటికి ప్రిపేర్ అయ్యి వేస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకేనా? ఎస్. సో ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి మనం కూడా వీఆర్ ప్లానింగ్ ఏ బ్యాచ్, బికాస్ వీఆర్ గెటింగ్ మెనీ రిక్వెస్ట్. సార్ గ్రూప్ 1 మనకి స్క్రీనింగ్ ఏప్రిల్లో అన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి క్వశ్చన్ ఏంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో మనకి మినిమం 2.5 months ఆర్ 2 months మినిమం అండి ఇంకా ఆ సిలబస్ చదవాలంటే. సో ఇవ్వాలి అంటే బై ద ఎండ్ ఆఫ్ జనవరి ఇస్తే తప్పించి మనకి ఆ, ఆ యొక్క ప్రిలిమ్స్ క్లియర్ చేయలేం మనం. సో మోస్ట్లీ జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం నోటిఫికేషన్, బై ద ఎండ్ ఆఫ్ జనవరి అని చెప్పుకోవచ్చు. లేదా మళ్ళీ ఒకవేళ ఏమైనా డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏమైనా చేంజ్ చేసి ఎగ్జామ్ కొద్దిగా పోస్ట్పోన్ చేసినా కానీ మనకి ఆశ్చర్యం లేదు. బట్ ఈసారి లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోవాలండి. మీరు లాస్ట్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ల యొక్క పేపర్లు తీసుకోండి, రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ యొక్క పేపర్ తీసుకోండి, అండ్ తెలంగాణ పేపర్లు కూడా మీరు ఒకసారి అనలైజ్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ తెలిసింది ఏంటి అంటే ఈ యొక్క పేపర్ స్టాండర్డ్స్ అనేది పెరుగుతున్నాయి. యూపీఎస్సి స్టాండర్డ్లో అడుగుతున్నారండి. పాత రోజుల్లో ఏంటంటే ఎవరికి అంత జాబ్స్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి ఎవరు అప్లై చేసి కొద్దిగా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న జాబ్లు వచ్చాయి. బట్ ఇప్పుడున్న ఇంటర్నెట్ ఎరాలో ఏ నోటిఫికేషన్ వచ్చినా అందరికీ తెలిసిపోతుంది, అందరూ అప్లై చేస్తున్నారు, దాంట్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్, అండ్ జాబ్స్ వచ్చేసి మనకి హండ్రెడ్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే వెళ్తున్నాయి. సో మీరు కూడా దీనికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి. పాత రోజుల్లో లేదు కాబట్టి ప్రతి ఒక్క పోస్ట్ కూడా హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంది. ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిందే, రైట్? సో మాకు వచ్చిన రిక్వెస్ట్ల ప్రకారం మేము కూడా అతి త్వరలో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం ఒక బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే అది ఇంకా దేనికి హెల్ప్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం సిలబస్ ప్రకారం. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన సిలబస్లో కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఎస్. సో హిస్టరీ అండ్ కల్చర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? ఈ హిస్టరీ అండ్ కల్చర్ సిలబస్ మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చదివినట్లయితే మీకు యూపీఎస్సికి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. లేదా ఇదే జాబ్ క్యాలెండర్లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తారు కాబట్టి ఈ యొక్క సిలబస్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి సేమ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. సో మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే హిస్టరీ అండ్ కల్చర్, అది గ్రూప్ 2కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్కి బోత్ ప్రిలిమ్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ చూద్దాం. కాన్స్టిట్యూషన్ అంటే లేదా పాలిటీ అని చెప్పుకోవచ్చు, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఇచ్చారు. సో దీంట్లో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సిలో ఉంటుంది, ఈ సోషల్ జస్టిస్ కూడా మనకి యూపీఎస్సిలో కనిపిస్తుంది. అండ్ ఇది కాకుండా పాలిటీ అనేది మనకి కంపల్సరీ సబ్జెక్ట్ అండి. ఓకేనా? మనకి ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో బిగ్ 4 సబ్జెక్టులు తీసుకుంటే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ హిస్టరీ, ఈ 4 సబ్జెక్టులు మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా మిమ్మల్ని మోసం చేయవు. ఎందుకంటే అది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అది బేస్మెంట్ లాగా కంపల్సరీ చదవాల్సిన సబ్జెక్టులు. అది మీరు నోటిఫికేషన్ రాకముందే చదివి పెట్టుకుంటే చాలా బెటర్ అండి. నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుకుంటా అంటే ఇంకా అది వేస్ట్ ఆఫ్ టైం. బికాస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా రివిజన్లు మాత్రమే చేయాలండి.
ఆ నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి సిలబస్, మీరు ఎప్పుడు రివిజన్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాసుకోవాలి, మీరు ఎప్పుడు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. సో అప్పుడు వేస్ట్ అండి ప్రిపేర్ అయ్యి. సో ఇక్కడ మీరు పాలిటీ ప్రిపేర్ అయితే ఓకేనా, అది మీకు గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్కి మనకి పాలిటీ పేపర్ ఇచ్చారండి. ఓకేనా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి 75 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, అంటే మీరు గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటుంటే ఇక్కడ ప్యారలల్గా గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మీరు ప్రిపేర్ అయితే ఇది మళ్ళీ మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కులకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా మళ్ళీ మీరు అడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉన్నారు. రైట్, నెక్స్ట్ జియోగ్రఫీ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు జియోగ్రఫీ ప్రిపేర్ అయితే మళ్ళీ మీరు గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో ఒక 30 మార్కులకి ఇక్కడ జియోగ్రఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. రైట్, సో ఇది కూడా మీకు సేవియర్ లానే ఉంది. నెక్స్ట్ చూసుకుందాం, మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అని చెప్పేసి అన్నారు. ఇది మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకు ఒక 30 మార్క్స్కి మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే గ్రూప్ 2కి మీకు ఎంత అవసరమో ఆ గ్రూప్ 2 వచ్చినప్పుడు మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. బికాస్ దీంట్లో మీరు చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో కొద్దిగా ఈజీగా ఇచ్చారనమాట. మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ కానివ్వండి, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, ఇవన్నీ కూడా. బట్ క్వశ్చన్ స్టాండర్డ్ అయితే చాలా పెంచారండి. మనం ఏదో ప్రిపేర్ అయింది ఒకటి ఉంటే అక్కడ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి క్యాట్ లెవెల్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ లెవెల్లో అడుగుతున్నారు. ఈవెన్ మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అందరూ చాలా ఇబ్బంది పడ్డారండి ఆ యొక్క 50 మార్క్స్కున్న మెయిన్స్ మ్యాథమెటిక్స్ చూసి. అండ్ ఈవెన్ లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ల యొక్క మ్యాథమెటికల్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ఇదంతా కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకేనా, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ చాలా టఫ్గా అడిగారు టు బి ఫ్రాంక్. అయితే మనకి ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే మీరు ఈ సబ్జెక్ట్ని ప్రజెంట్ పక్కన పెట్టేసి ఈ జిఎస్ సబ్జెక్టులన్నీ పర్ఫెక్ట్ అయినా కానీ మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఎందుకు, ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం చదివినాయి. మ్యాథమెటిక్స్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇవాళ నేను ఒక 100 క్వశ్చన్లు క్రియేట్ చేశాను అనుకోండి, రేపు ఇంకొక ఆథర్ వచ్చేసి ఇంకొక 100 క్వశ్చన్స్ క్రియేట్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ జిఎస్లో అలా చేయడానికి ఎవరు లేదు కదా, ఉన్నదే చదువుతాం, దాన్ని మార్చి అంత ఇచ్చే స్కోప్ లేదు. మా అంటే క్వశ్చన్లు మీకు తారుమారు చేస్తారు కానీ మీకు కంప్లీట్గా వాల్యూస్ లేదా ఈక్వేషన్స్ చేంజ్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ద మ్యాథమెటికల్ పార్ట్. రైట్, సో దీంట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ మనం కొద్దో గొప్ప బేసిక్గా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఈ యొక్క 60 మార్కుల్లో ఒక 10 మార్కులు అనుకుందాం. జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఇంకా రీజనింగ్ పార్ట్ ఏమన్నా ఉన్నా అది ఇదిగా ఒక 20 మార్కులు వేసుకున్నా ఈ 60 మార్కుల్లో అట్లీస్ట్ వీ కెన్ ట్రై ఫర్ 30 మార్క్స్. ఆ 30 మార్క్స్కి ట్రై చేస్తే ఒక 20 మార్క్స్ వచ్చినా మనకు కొద్దిగా బెనిఫిట్ అని చెప్పుకోవాలి, పేపర్ టఫ్గా వస్తే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మీరు చదువుకుంటే మళ్ళీ అగైన్ మీరు గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కులకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ మీకు హెల్ప్ అవుతుంది మరి. రైట్, నెక్స్ట్ చూద్దాం, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నారు. అది అగైన్ మళ్ళీ మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక 30 మార్క్స్కి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా దట్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అన్నారు. అండ్ ఏపీకి పెద్దగా కరెంట్ అఫైర్స్ అయితే మనకు అంతగా రావు కాబట్టి మెయిన్గా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీద ఫోకస్ చేసి లాస్ట్ మూమెంట్లో ఏదన్నా కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఆఫ్ ఏపీ ఏదన్నా కరెంట్ అఫైర్స్ వస్తే అది చదువుకున్నా సరిపోతుంది. సో ప్లాన్ వెల్ అండ్ ఇంప్లిమెంట్ వెల్ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. లేదు సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కోచింగ్ అనుకుంటే దెన్ విఐపిఐఎస్ అకాడమీ విల్ బీ ఏ సేవియర్ ఫర్ యూ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆల్రెడీ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి చాలా ప్రాపర్గా క్లాసెస్ అనేది ప్లాన్ చేశామండి. మన వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా మేము ఏం ప్రామిస్ చేసాము, క్లాసెస్ ప్రామిస్ చేసాము, రివిజన్ క్లాసెస్ ప్రామిస్ చేసాము, ఇప్పుడు రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి, టెస్ట్ సిరీస్ ప్రామిస్ చేసాము, టెస్ట్ సిరీస్ ఇచ్చాము. ఓకేనా, దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ ప్లాన్ చేసాం వాళ్ళకి, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అవి కూడా ఇచ్చాం. కాబట్టి మనకి ప్రిలిమ్స్ టు మెయిన్స్ సక్సెస్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఎందుకు మిగతా వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు అంటే ద ఓన్లీ రీజన్ ఇస్
వాళ్ళు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ నేను సేఫ్ సైడ్లో ఉన్నా, ఐదర్ ఒక రాయేసి చూద్దాము, క్వాలిఫై అవుతాను, లేదంటే లేదు. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్కి నేను గట్టిగా కూర్చుంటాను అనేవాళ్ళు ఉంటారనమాట. అలాగా ప్రిలిమ్స్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ అనేది వాళ్ళు ఈ లెవెల్లో ఎస్టిమేట్ చేయలేకపోవడం వల్ల ప్రిలిమ్సే చాలా మంది క్లియర్ చేయలేకపోయారు. ఈవెన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అనుకోండి లేదా గ్రూప్ 1 అనుకోండి, ద ఓన్లీ రీజన్ ఇస్ కొద్దిగా పేపర్ని అంచనా తక్కువ వేయడం వల్ల క్లియర్ చేయలేకపోయారు. దట్ ఈస్ ద సింపుల్ రీజన్. అండ్ సిలబస్ అందరికీ కామన్గా ఉంది, టైం అందరికీ కామన్గా ఉంది, కాబట్టి ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టేది మీరు పెట్టే ఎఫర్ట్స్కి మీరు ఇక్కడ క్లియర్ చేస్తారు. ఎఫర్ట్స్ పెట్టలేకపోతే ఇక్కడ క్లియర్ చేయలేరు, సింపుల్, రైట్? సో మన అకాడమీ నుంచి కూడా మనం వీఆర్ ప్లానింగ్ ఏ బ్యాచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. ప్రాబబ్లీ 10th ఆ టైం కల్లా ప్లాన్ చేస్తున్నాము, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకేనా? బికాజ్ మన టీం ఆల్రెడీ గ్రూప్ 2 క్విక్ రివిజన్ క్లాసెస్తో బిజీగా ఉంది అండ్ యూపీఎస్సీ క్లాసెస్తో బిజీగా ఉంది. యాజ్ వీఆర్ గెట్టింగ్ మెనీ రిక్వెస్ట్, సో ఏపీఎస్సి గ్రూప్ 1కి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి మేము ఒక సూపర్ 100 బ్యాచ్ అనేది ప్లాన్ చేస్తున్నామండి, ఓకేనా? బికాజ్ మీరు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎంతమంది ఎడ్యుకేటర్స్ అవసరం పడతారండి? హిస్టరీ అండ్ కల్చర్కి ఒకరు కావాలి, కాన్స్టిట్యూషన్ ఈ పాలిటీకి ఒకరు కావాలి, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్కి ఒకరు కావాలి, ఇక్కడ 3 అయ్యారు. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఒకరు కావాలి, 4. జోగ్రఫీకి ఒకరు కావాలి, 5. అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్కి ఒకళ్ళు 6, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒకళ్ళు 7, కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ ఇది ఒకటి 8. టోటల్ 8 మంది ఎడ్యుకేటర్స్ మీకోసం కష్టపడాలి. సో 8 మంది వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసుకుంటూ, వాళ్ళు ఆల్రెడీ యూపీఎస్సీ అకాడమీలో టీచింగ్ చేసుకుంటూ మన అకాడమీ కోసం మళ్ళీ టైం తీయడానికి కానీ, సో కొద్దిగా కష్టం. ఇఫ్ యు ఆర్ సీరియస్, మేము ఖచ్చితంగా సీరియస్గా ఉన్నాము అండ్ వి బిలీవ్ ఇన్ విఐపిఎస్ అకాడమీ అనుకుంటే ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎక్కడా పోకుండా వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ 100% బెస్ట్ అండి. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బికాస్ మన టీం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఐల్ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్. సో ఫస్ట్ యూపీఎస్సి, వీళ్ళందరూ కూడా యూపీఎస్సి ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే అతీక్ సార్ ఉన్నారు. ఇక్కడ 6 యూపీఎస్సి మెయిన్స్ రాశారు, 2 యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ ఇక్కడ మనకి వెంకటేష్ సార్ ఉన్నారు, 2020 యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళారు, సార్ కూడా మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాశారు. తర్వాత మనకి ఇక్కడ మనోజ్ సార్ ఉన్నారు, మనోజ్ సార్ 4 యూపీఎస్సి మెయిన్స్ రాశారు, 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు అండ్ హీస్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. తర్వాత మనకి ఇక్కడ గౌరీ శంకర్ సార్ ఉన్నారు, సేమ్ మనకి 4 యూపీఎస్సి మెయిన్స్ రాశారు, 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. అండ్ తర్వాత మనకి ఇక్కడ పవన్ సార్ ఉన్నారు, 2 అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు అండ్ అలాగే హీస్ జిఎస్టీ ఇన్స్పెక్టర్. తర్వాత మనకి ఇక్కడ శ్రీకాంత్ సార్ ఉన్నారు, 4 యూపీఎస్సి మెయిన్స్ రాశారు. అనిరుద్ సార్ ఉన్నారు, పాలిటీ ఎక్స్పర్ట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాలిటీ పర్ఫెక్ట్ అవ్వడానికి అనిరుద్ సార్ కారణం అండ్ నేను ఆల్రెడీ యూ నో అబౌట్ మీ. అండ్ ఇక్కడ మణికాంత్ సార్ ఉన్నారు, యూపీఎస్సి మెయిన్స్ రాశారు అండ్ అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత సూర్య సార్ ఉన్నారు, 3 యూపీఎస్సి మెయిన్స్ రాశారు అండ్ అలాగే ఈజ్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. అండ్ గాయత్రి మేడం ఉన్నారు, మల్టిపుల్ యూపీఎస్సి అకాడమీలో తన ఎకానమీని స్టూడెంట్స్కి బేసిక్ అంటే స్క్రాచ్ నుంచి అందజేస్తూ మేడం చాలా ప్రాపర్గా ఎకానమీ చెప్తూ ఉంటారు. సో షీఈస్ ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ విఐపి టీమ్, రైట్? సో ఈ టీం అందరూ కూడా మీకోసం ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారండి. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ దెన్ ఖచ్చితంగా మన టీం చెప్పినట్టు మీరు చదువుకుంటే, డైలీ మన క్లాసెస్ మీరు ప్రాపర్గా ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే 100% తీయచ్చండి. అండ్ 100% ఎలా తీయచ్చు? ప్రొవైడెడ్ మీరు కూడా మీ 100% ఎఫర్ట్స్ ఇచ్చినట్లయితే. అండ్ టైం పాస్ చేసే వాళ్ళైతే దయచేసి జాయిన్ అవ్వకండి. బికాజ్ ఇక్కడ అకాడమీ పరంగా అవర్ రెప్యుటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మీరు మీ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. బికాజ్ పేరెంట్స్ మీకు తెలియకుండా చాలా టెన్షన్ అండ్ ప్రెషర్ తీసుకుంటూ ఉంటారండి. డైలీ నైట్ చాలా మంది పేరెంట్స్ ఏడ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అరే మా పిల్లోడు ఇంకా సెటిల్ అవ్వలేదు, లేదా మా పాప ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ ప్రెషర్ తీసుకునే వాళ్ళకి ఈ షుగర్స్ అండ్ బీపీస్ రావడం జరుగుతుంది. సో ఓన్లీ బికాస్ మీరు లేట్గా సెటిల్ అవ్వడం వల్ల మీరు స్ట్రాంగ్గా కూర్చొని మమ్మీ 2025లో లేదా డాడీ 2025లో నేను మీకు ఒక గవర్నమెంట్ జాబ్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దే విల్ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా కూడా టర్న్ అయిపోతుంది. బికాజ్ మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారనుకోండి, గవర్నమెంట్ మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తుందండి? మీకు కార్ ఇస్తుంది, పెట్రోల్ ఇస్తుంది, ఆ కార్ డ్రైవర్కి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది, మీకు ఒక బంగ్లా ఇస్తుంది ఉండడానికి, ఓకేనా, లేదా క్వార్టర్స్ ఇస్తుంది ఉండడానికి.
అండ్ ఎన్నో ఒక పని వాళ్ళని ఇస్తుంది మీ ఇంటి దగ్గర పని చేయడానికి. సో మీకు ఎన్నో అమ్యూనిటీస్ అనేది గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ సూపర్ 100 బ్యాచ్ అనేది ఒక 100 మెంబర్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ని తీసుకొని ఏపీఎస్సి గ్రూప్ 1కి ట్యూన్ చేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రతి క్లాస్ కూడా యూపీఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుందండి. ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము విఐపిఎస్ అకాడమీ. మీరు కావాలి అనుకుంటే ఆల్రెడీ చాలా యూపీఎస్సి క్లాసెస్ ఉన్నాయి మన దాంట్లో ఫ్రీగా. అవి మీరు చూడండి, చూస్తే మీకే మన క్వాలిటీ అర్థమవుతుంది. లేదా మన బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అగైన్ ఫస్ట్ ఫ్యూ క్లాసెస్కి అందరికీ కూడా వెల్కమ్ చెప్తాము. సో మీరు వచ్చి చూడండి మన క్వాలిటీ చూసి, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ దెన్ జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయము. అండ్ అలాగే కాల్ బ్యాక్ చేసి చాలా అకాడమీలు చేస్తూ ఉంటాయండి, అలాంటి చీప్ ట్రిక్స్ అయితే మనం చేయము. బేసిక్గా స్టూడెంట్ నెంబర్ దొరకడం ఆలస్యం, దే కీప్ ఆన్ కాలింగ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే, సీరియస్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా హిల్ కాల్, సార్ మాకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పండి అని జాయిన్ అవుతారు. బట్ ఇక్కడ అదర్ అకాడమీస్కి మన అకాడమీకి డిఫరెన్స్ ఏంటి అంటే, వీ నెవర్ కాల్డ్ ఎనీ స్టూడెంట్ ఇప్పటి వరకు కాల్ బ్యాక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు కదా, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి అడిగింది లేదు. వీఆర్ గివింగ్ ద క్వాలిటీ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ టీమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ స్టూడెంట్స్ కాబట్టి వీ నెవర్ కాల్ బ్యాక్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ 8985237565 అనే నెంబర్కి మీ యొక్క నేమ్ స్పేస్ గ్రూప్ 1 న్యూ ఇయర్ బ్యాచ్ అని చెప్పేసి టైప్ చేసి పంపించండి. ఏదైనా క్వరీస్ ఉంటే కాల్లో మాట్లాడండి. అండ్ ప్రైజింగ్ కూడా మేము అఫోర్డబుల్ ప్రైజ్ అనుకుంటున్నామండి, బిలో 20,000 అనుకుంటున్నాము. బికాస్ మీరు పెట్టే బిలో 20,000 రూపీస్ అమౌంట్కి ఇక్కడ మీకు 2 కోచింగ్లు ఆల్మోస్ట్ క్లియర్ అవబోతున్నాయి అనమాట. అంటే మీకు ఈ గ్రూప్ 1 కోచింగ్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ ప్యారల్గా గ్రూప్ 2 కూడా మీకు ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అండ్ వీల్ ఆల్సో ప్లాన్ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఫర్ యూ ఆల్. సో మీరు ఎక్కడ కూడా వరీ అవ్వకండి, ప్రాపర్గా మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. అండ్ మీరు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ మనం కూడా 100 మెంబర్స్ ఇమీడియట్గా ఫామ్ అయిపోయారు అనుకుంటే దెన్ వీల్ ఇమీడియట్లీ స్టార్ట్ ఎ బ్యాచ్, రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై